అందరికీ నా స్వాగతం. నాసా వారి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొంది. శని గ్రహం అంత ద్రవ్యరాశి ఉన్న ఒక గ్రహాన్ని గుర్తించింది. దీనికి ట్వాయ్7b అని పేరు పెట్టారు. ఇది ఒక యువ ఎర్ర మరగుజ్జు నక్షత్రం చుట్టూ తిరుగుతోంది. ఈ నక్షత్ర వ్యవస్థ మన భూమి నుండి సుమారు 34 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. వెబ్ టెలిస్కోప్ నేరుగా ఫోటో తీసి ఒక గ్రహాన్ని కనుగొనడం ఇదే మొదటిసారి. ఈ పద్ధతిలో కనుగొన్న గ్రహాలలో ఇదే అత్యంత తేలికైనది. గూగుల్ డీప్మైండ్ ఆల్ఫాజీనోమ్ అనే ఒక అధునాతన కృత్రిమ మేధస్సును రూపొందించింది. ఇది మానవ దయను బాగా అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది. జన్యువులలోని చిన్న చిన్న మార్పులు లేదా ఉత్పరివర్తనాల ప్రభావాన్ని ఇది అంచనా వేస్తుంది. ఈ మోడల్ దయలోని 10 లక్షల భాగాలను విశ్లేషించగలదు. ఇది కేవలం ఒక్కో జన్యువులోని మార్పులనే కాకుండా మొత్తం జన్యు నియంత్రణ వ్యవస్థపై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తుంది. దీనివల్ల పరిశోధకులు కొత్త విషయాలను వేగంగా కనుగొనవచ్చు. రాకెట్ ల్యాబ్ అనే సంస్థ తమ ఎలక్ట్రాన్ రాకెట్తో ఒక ముఖ్యమైన అభ్యాసాన్ని పూర్తి చేసింది. జూన్ 27, 2025న న్యూజిలాండ్ కాలమానం ప్రకారం ఉదయం తెల్లవారుజాము 5 గంటలకు వేగంగా ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. గెట్ ది హాక్ ఔట్టా హియర్ అని పేరు పెట్టిన ఈ మిషన్లో హాకి 360 అనే కస్టమర్ కోసం 4 ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. అంతేకాకుండా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కూడా తమ భవిష్యత్ నావిగేషన్ వ్యవస్థ కోసం ఒక ప్రత్యేక మిషన్ను ప్రయోగించడానికి రాకెట్ ల్యాబ్ను ఎంపిక చేసింది. ఈ ప్రయోగం డిసెంబర్ 2025 తర్వాత జరగనుంది. చైనా యొక్క షెంజౌ -20 మిషన్కు చెందిన 3 వ్యోమగాములు రాబోయే రోజుల్లో తమ రెండవ స్పేస్వాక్ను నిర్వహించనున్నారు. వారు టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి అంతరిక్షంలో నడుస్తారు. ఈ మిషన్ ప్రారంభమైనప్పటి నుండి ఇది వారి రెండవ అంతరిక్ష నడక. మిషన్ కమాండర్ చెన్ డాంగ్ మరియు తోటి వ్యోమగాములు చెన్ జోంగ్రుయి, వాంగ్ జీ ఏప్రిల్ 25 నుండి టియాంగాంగ్లో ఉంటున్నారు. మే 22న వారు జరిపిన మొదటి స్పేస్వాక్, చైనా వ్యోమగాములు చేసిన 21వ అంతరిక్ష నడక. స్పేసెక్స్ సంస్థ 4 అంతర్జాతీయ వ్యోమగాములతో కూడిన బృందాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపింది. జూన్ 25న ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి ఈ ప్రయోగం జరిగింది. యాక్సియం -4 అని పిలిచే ఈ యాత్రలో భారతదేశం, పోలాండ్, హంగేరీ దేశాల వ్యోమగాములు ఉన్నారు. 40 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తర్వాత ఈ దేశాల వారు అంతరిక్షంలోకి వెళ్లడం ఇదే మొదటిసారి. అనుభవజ్ఞురాలైన అమెరికా వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఆమెతో పాటు భారత వైమానిక దళ పైలట్ శుభాంశు శుక్లా, పోలాండ్కు చెందిన స్లావోస్ట్ ఉజ్నాన్స్కీ, విస్నివ్స్కీ మరియు హంగేరీకి చెందిన టిబోర్ కపు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా బాల్యదశ టీకాల కార్యక్రమం స్తంభించిపోయింది. 204 దేశాల సమాచారాన్ని విశ్లేషించిన ఒక అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది. డిఫ్తీరియా, టెటానస్, పెర్టుసిస్, మీజిల్స్ మరియు పోలియో వంటి కీలకమైన వ్యాక్సిన్ల పంపిణీ రేట్లు 2010 నుండి నిలిచిపోయాయి లేదా తగ్గాయి. గతంలో సాధించిన విజయాలు ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. చైనాలోని యునాన్ ప్రావిన్స్లో గబ్బిలాలపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు 22 రకాల వైరస్లను గుర్తించారు. వీటిలో 20 వైరస్లు ఇంతకు ముందెన్నడూ చూడనివి. కొత్తగా కనుగొన్న 2 వైరస్లు, నిపా మరియు హెండ్రా అనే అత్యంత ప్రాణాంతక వైరస్లతో జన్యుపరంగా సగానికి పైగా పోలికలు కలిగి ఉన్నాయి. ఈ నిపా, హెండ్రా వైరస్లు మానవులలో తీవ్రమైన మెదడు వాపు మరియు శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతాయి. యూరప్లో ప్రతి 5గురిలో ఒకరికంటే ఎక్కువ మంది ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ట్రాఫిక్, రైలు మరియు విమానాల శబ్దానికి గురవుతున్నారు. యూరోపియన్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఈ నివేదికను ప్రచురించింది. సుమారు 110 నుండి 112 మిలియన్ల మంది నివాసితులు రోజూ అధిక శబ్దస్థాయిలను ఎదుర్కొంటున్నారని ఏజెన్సీ అంచనా వేసింది. ఈ దీర్ఘకాలిక శబ్దానికి గురికావడం వల్ల ఏటా 66,000 అకాల మరణాలు, 50,000 కొత్త గుండె జబ్బు కేసులు మరియు 22,000 కొత్త టైప్ -2 డయాబెటిస్ కేసులు నమోదవుతున్నాయి. వాయు కాలుష్యం మరియు తీవ్రమైన ఉష్ణోగ్రతల తర్వాత రవాణా శబ్దం యూరప్లో 3వ అతిపెద్ద పర్యావరణ ఆరోగ్య ముప్పుగా వర్గీకరించబడింది. ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.